హలో హలో మేల్కాంధ్ర ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది. హలో ఎవరండి మాట్లాడి? నేను ఎవరైతే మీకు ఎందుకు గాను ఈ ఛానల్లో కంటెంట్ ఏంటి? జగన్కి ఎలా చేస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అసలు ఇదంతా? మీరెవరండి? నేను ఎవరైతే నీకెందుకు? ఎందుకు జగన్కి అంతగా ఏం చేశాడు? జగన్ నీకేం చేశాడు అట్లాగానే చేస్తున్నాను? సరే నువ్వెవరో చెప్పు. ఫస్ట్ కాల్ చేసావు కదా, కనీసం పేరు కూడా చెప్పు. ఏం పేరు? నీ పేరేంటి? నేను జగన్ కార్యకర్తని. ఓకేనా? జగన్ కార్యకర్తవా? అవును, వైసీపీ కార్యకర్తని నేను. ఎవరు మీది? తెలంగాణ? నా తెలంగాణ అయితే ఏంది, ఆంధ్ర అయితే ఏంది? ఏం పోస్టులు పెడుతున్నావు నువ్వు? హలో చెప్పు, వినబడుతుంది. ఏంది ఏం పోస్టులు పెడుతున్నావు? ఆ పబ్లిక్ టాక్స్ చూసావు కదా, మొత్తం చూసావు కదా, చూసే ఫోన్ చేసి ఉంటావు కదా, చూడలేదా? లేకపోతే చూడు, బాగుంటాయి. ఏం బాగుంటాయి? వాస్తవాలు తెలుస్తాయి. అవి వాస్తవాలు అని ఎవరు చెప్పారు నీకు? ఏంటి జనాలకి డబ్బులు ఇచ్చి మాట్లాడించడం? గ్రౌండ్ లెవెల్లో జనాలకి డబ్బులు ఇచ్చి మాట్లాడించడం. చూసావు వ్యూస్ ఎలా వస్తున్నాయో? అదిరిపోతున్నాయి. చూసావు వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఇలా డబ్బులు కడితే వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? డబ్బులు కడితే వస్తాయి. జనాలకు డబ్బులు ఇచ్చి అబద్ధం మాట్లాడిస్తే వస్తాయి. ఎన్ని మాకు అవసరం లేదు. జెన్యున్ గా ఉన్నాయి, ఎన్ని జెన్యున్ గా చేస్తున్నాం. జెన్యున్ వ్యూస్ ఎన్ని? ఎవరికి డబ్బులు పెయిడ్ గా? నీలా పెయిడ్ బ్యాచ్ కాదు మేము. ఎవరు పెయిడ్ బ్యాచ్? చూడు, నీకే తెలుసు కాబట్టి నువ్వే ఫోన్ చేస్తావు. పెయిడ్ బ్యాచ్ ఎవరు నాకు అర్థమైపోయింది ఇప్పుడు. ఫస్ట్ నువ్వు ఛానల్ పేరు చెప్పలేదు. నువ్వు కార్యకర్త అన్నావు కానీ నీ పేరు చెప్పలేకపోయావు నువ్వు. నా పేరు ఏందైతే నీకెందుకే? నీ పేరు చెప్పు. నీ పేరేంది? నా పేరు నువ్వు తెలుసుకున్నావు కదా. నా పేరు తెలుసుకొని నా ఛానల్ చూసే కదా నువ్వు ఫోన్ చేసి. నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వు చెప్పాలి. తెలుసు, అన్ని తెలుసు నాకు. నువ్వు ఎందుకు ఫోన్ చేసి చెప్పి ఎందుకు? నాకు చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ ఛానల్ డిలీట్ చేయను ముందు. అంత సీన్ లేదు. ఏంది సీన్ లేని? ఏంది? ఏం కంటెంట్ ఇస్తున్నారు మీరు జనాలకి? మంచి కంటెంట్ ఇస్తున్నాం జనాలకు. వీడియోలు ఏంటి? జగన్ అలా అన్ని మాటలు ఎందుకు అంటున్నారు మీరు జగన్ అన్న? ఓహో, ఎమోజీ వీడియోలు కూడా చూస్తున్నావు అనమాట అయితే నువ్వు. అన్ని చూస్తున్నాం. మరి చూసి ఎంజాయ్ చేసి నువ్వు కూడా ఎంజాయ్ చేసేది. జనాలకి ఇలాంటి అబద్ధపు కంటెంట్ అంతా జనాలకు పంపించడం మీరు చేసేది? అది అబద్ధం కాదు. ఒక్క వీడియో ముందే చెప్తున్నాను. మర్యాద మాట్లాడు. సీరియస్ వార్నింగ్ ఇది. నేను ఎవరైతే నాటకాలు లంగమాకు అంటావు నువ్వు. నువ్వు ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇస్తావు? నేను ఫోన్ చేసింది వార్నింగ్ ఇవ్వడానికే. ఎవరికి భయపడలేదు. నువ్వు ఫోన్ చేసి నెంబర్ ట్రేస్ చేయండి. ఎవరు తంగుతున్నాడు? కంటెంట్ ఏంది? ఏం కంటెంట్ పోస్ట్ చేస్తాను? జనాలకి ఏం కంటెంట్ పోస్ట్ చేస్తున్నావు? వీడియోలు పోస్ట్ లో చూసుకో, అన్ని వాస్తవాలే. జనాలకి డబ్బులు ఇచ్చి మాట్లాడించటాలు, సొల్లు కబుర్లు చెప్పటాలు. ఇంకోసారి జగన్ మీద ఇలాంటివి చేసావు అనుకో, ఊరుకునేదే లేదు. మొత్తం బ్యాచ్ అందరం వచ్చేసి మొత్తం ఎవరు పడతాం. శాలరీలే ఉండవు. ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నావు? ఏది లేకుండా పోతావు. ఆలోచించుకో. నీకు దమ్ముంటే రా, వచ్చేయి. ఏంది చూసుకుందాం. ఏముండవు, శాలరీలు వెళ్తేనే చర్చించుకుందాం. లేదు కొట్టుకుందాం అంటే కొట్టుకుందాం. వాస్తవాల్ని నీలాంటి బెదిరింపులకి భయపడి ఆపేయలేము మేము. ఇంకేం చెప్పు. ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెట్టావు అనుకో, లేచిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, వస్తానే ఉంటాయి. మీరేం బీకలేదు. 2024 ఎలక్షన్స్ లో జగన్ అన్నే గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఇలాంటి ఛానల్ అన్ని అట్లనే పోతాయి గాల్లోకి. ఎవరు గెలవడు గెలిచే సమస్య లేదు. ఏం చేశాడు? ఒక పని చెప్పు. నువ్వు జగన్ కార్యకర్త అన్నావు కదా, జగన్ చేసిన మంచి పని ఒకటి చెప్పు. జగన్ అన్న ఏం చేయలేదు నీకు? జగన్ అన్న ఏం చేయలేదు. ఏమి చేయలేదు, ఒక్కడు కూడా చేయలేదు. ఏం చేశాడు చెప్పు. ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు, పెన్షన్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, బొంగులు ఇచ్చాడు. వాడి జేబులో డబ్బులు ఇస్తున్నాడా? అన్నిటికీ పెట్రోల్ రేట్లు ఎలా పెంచారు, పప్పులు ఉప్పులు రేట్లు ఎలా పెంచారు, వాటిలో వచ్చిన ఎక్సెస్ మనీ అంతా తీసుకొచ్చి జనాలకు పంచుతున్నాడు. అంతేగాని వాడి జేబులో డబ్బులు పంచుతున్నాడా? అవన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకొకసారి జగన్ గానీ ఆపోజిట్ గా పెట్టావు అనుకో, మా బ్యాచ్ అందరం వస్తాం. తర్వాత ఇంకా నీ శాలరీ ఉండదు, గుర్తుపెట్టు. తెలుసుకున్నారా? వీడియోలని శృతి తప్పే మాటలు మాట్లాడినావు అనుకో, శృతి లేకుండా పోతావు. ఇంకా వస్తాయి. అంతేకాదు 175 ఎమ్మెల్యేస్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎవడెవడు ఏం బోకు పని చేశాడు, ఏం వాళ్ళ నేర చరిత్ర మొత్తం తీస్తున్నాం బయటికి. ఇవాళ నుంచి ఇంకా గన్ను నుంచి బుల్లెట్లు వచ్చినట్టు వస్తుంటాయి. ఇంకా నువ్వు రెచ్చగొట్టావు కదా నన్ను, చూసుకో. పెట్టి ఫోన్.